డీటెయిల్స్ చూద్దాం. పవన విద్యుత్ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఉన్న సుజ్లాన్ సంస్థ ఏపీలో మరోసారి భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గోవిందవాడలో 10,000 కోట్ల రూపాయలతో 1325 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త భవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. దీంతో పాటు నియోజకవర్గంలోని కనేకల్లు మండలం హోలీకేర గ్రామంలో అత్యాధునిక S144 విండ్ బ్లేడ్ల తయారీకి ఆ సంస్థ సిద్ధమైంది. తక్కువ గాలిలోనూ గరిష్ట విద్యుత్ ఉత్పత్తి ఈ బ్లేడ్ల ప్రత్యేకత. ఇప్పటికే పూర్తయిన ఈ బ్లేడ్ల కర్మాగారాన్ని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ నేడు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని నెట్ క్యాప్ ఎండీ కమలాకర్ బాబు తెలియజేశారు. సుజ్లాన్ సంస్థ ప్రస్తుతం 1,700 పైచిలుకు మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏపీలో అతిపెద్ద విండ్ ఎనర్జీ భాగస్వామిగా ఉంది. 2030 నాటికి 5,000 మెగావాట్ల అదనపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపన లక్ష్యంగా సుజ్లాన్ సంస్థ ప్రణాళికలు రూపొందించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అనంతపురం జిల్లాలో సుజ్లాన్ గ్రూప్ భారీ పవన విద్యుత్ ప్రాజెక్టులను స్థాపిస్తోంది. 2004లో ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన ఆ సంస్థ ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ఇప్పూరు ప్రాంతంలో రోటర్ బ్లేడ్ తయారీ యూనిట్ ను నిర్వహిస్తోంది. ఇది అనంతపురంలోని అతిపెద్ద విండ్ బ్లేడ్ తయారీ కేంద్రం. ఇప్పటి వరకు ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను పెట్టింది. వీటి ద్వారా 2,200 మంది యువతకు ఇప్పటికే ఉద్యోగాలు లభించాయి. సుజ్లాన్ కు టాటా పవర్, వారి ఫెరెవర్ ఎనర్జీస్, హీలియస్ ఇన్స్ట్రాటెక్ తదితర 70కి పైగా సంస్థలు కీలక ఖాతాదారులుగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం సుజ్లాన్ సంస్థ సంయుక్తంగా దేశంలోని అతిపెద్ద గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ, విజయవాడలో ప్రపంచ స్థాయి విండ్ ఎనర్జీ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి 12,000 మంది యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 25% మహిళా ట్రైనీలు ఉండడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 20 గిగావాట్ల పవన విద్యుత్ స్థాపన మైలురాయిని దాటిన తొలి భారతీయ కంపెనీగా సుజ్లాన్ సంస్థ నిలిచింది. దేశీయ పవన విద్యుత్ మార్కెట్లో సుజ్లాన్ వాటా సుమారు 33% పై ఉంది.